హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలో టాకీస్. చల్లగా వింటర్ వచ్చేసింది. ఎక్కడెక్కడికి ప్లాన్ చేద్దామా అని తెగ వెతికేస్తుంటాం. ఊటీ, కొడైకెనాల్ లాంటి క్లైమేట్ ని ఫీల్ అవడానికి మన వైజాగ్ నుండి డిసెంబర్ లో ఈ ప్లేసెస్ లో ఏది కవర్ చేసినా సరిపోతుంది. సో మన వైజాగ్ దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్స్ కి ఒక రౌండ్ వేసేద్దామా? ముందుగా అయితే మన ఛానల్ కి ఒక లైక్ కొడితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ టేక్ ఎ లుక్. ఫస్ట్ వచ్చేసరికి ఫుల్ క్లౌడీ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం వనజంగి అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. వైజాగ్ నుండి పాడేరు వచ్చి అక్కడ నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరం వస్తే ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకు వస్తారు. అక్కడ నుండి 1.5 అవర్ ట్రెక్ చేస్తే టాప్ మోస్ట్ పాయింట్ కి రీచ్ అయిపోతాం. ఇక్కడ సన్ రైజ్ వ్యూ కోసం చెప్పాలంటే మాటలు సరిపో. మరి స్పెషల్ నోట్ ఏంటంటే 2023 నుండి టైమింగ్ కొంచెం స్ట్రిక్ట్ చేశారు. 3 PM to 3 AM టైంలో ఎవరిని పైకి అలౌ చేయట్లేదు. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. మరి సెకండ్ వచ్చేసరికి వణుకు పుట్టించే క్లైమేట్ ని ఫీల్ అవ్వాలంటే మాత్రం లంబసింగి ఈజ్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. అయితే అక్కడ ఉన్న మంచుకి ఎదురుగా ఏముందో కూడా కనిపించదు. ఈ ఇయర్ నుండే ఎవరైనా సరే పైకి వెళ్లేలాగా జీప్స్ కూడా అరేంజ్ చేశారు. సో ట్రెక్కింగ్ రూట్ అయితే అలానే ఉంటది. కొత్తగా ఒక వ్యూ పాయింట్ ని కూడా అరేంజ్ చేశారు. సో ఇక్కడ నుంచి క్లౌడ్ అండ్ సన్ రైజ్ వ్యూ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మరి థర్డ్ వచ్చేసరికి ఈ రెండింటికి కాంపిటీషన్ ఇవ్వడానికి అరకులో కూడా ఒక వ్యూ పాయింట్ ని కనిపెట్టారు. అదే మదగడ వ్యూ పాయింట్. దీనికైతే కొండ పై వరకు కూడా వెహికల్స్ వెళ్లిపోతాయి. అయితే ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం మిగతా వాటితో పోలిస్తే అంత ఎక్స్పెక్ట్ చేసే అంత ఉండదు. బట్ క్లైమేట్ ఫీల్ అవడానికి మాత్రం చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్ వచ్చేసరికి మన ఈస్టర్న్ ఘాట్స్ లోనే హైయెస్ట్ పీక్ పాయింట్ ఇందగడ. దీన్ని అరమకొండ అని కూడా అంటారు. ఇది పాడేరు నుండి అరకు వెళ్లే రూట్ లో ఎదురవుతుంది. ఇక్కడ ట్రెక్ చేయడానికి మినిమం 4 to 5 hours అయితే పడుతుంది ఈజీగా. సో ఈవినింగ్ 6 లోపు మనం ఖచ్చితంగా కొండ పైకి వెళ్ళిపోవాలి. కొండ పైన ఏమి అంటే ఏమీ ఉండదు, ఎవరు అంటే ఎవరు ఉండరు, అన్ని మనమే తీసుకువెళ్ళాలి. ఇక్కడ నుండి స్టార్స్ వ్యూ ఉంటుంది భయ్యా. గ్యాలక్సీ మీద ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. చలి కూడా దానికి మించి గట్టిగా వేస్తుంది. దీనికి వెళ్లేటప్పుడు మాత్రం లోకల్స్ హెల్ప్ తీసుకుని వెళ్ళడం చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఒరిస్సాలో ఉన్న డియోమాలి హిల్. ఇక్కడ కూడా కొండ పై వరకు కార్ లేదా బైక్ మీద ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్లౌడ్ వ్యూ లాంటిది ఏమి ఉండకపోవచ్చు, కానీ మన ఓన్ టెంట్స్ తో నైట్ స్టే చేయడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మార్నింగ్ లేసి ట్రెక్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇదైతే మరి ఒరిస్సాకే హైయెస్ట్ పీక్ పాయింట్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మరి మీకు ఏ హిల్ వ్యూ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి.